ఆర్టీఐ చట్టంపై అధికారులందరికీ సమగ్రమైన అవగాహన కల్పించి పటిష్టంగా అమలు చేయాలనే లక్ష్యంగా ఆర్టీఐ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రతి అధికారి తన హక్కులు, బాధ్యతలు చట్టపరంగా పాటించాల్సిన మార్గదర్శకాలను తెలుసుకుని సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టంపై పిఐఓలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం కమిషనర్లు దేశాల భూపాల్, పివి శ్రీనివాసరావు, అయోధ్యారెడ్డి, మొహసినా పర్వీన్, జిల్లా కలెక్టర్ హైమావతి, సిపి అనురాధ, జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో సమాచార హక్కు చట్టం ద్వారా తక్కువ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, ఈ విధంగా కృషి చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ప్రజా సమాచార అధికారులకు ఆర్టీఐ చట్టం అమలులో ఉన్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. అనంతరం సమాచార హక్కు చట్టం సంబంధించి జిల్లాలో పెండింగ్ లో ఉన్న 170 కేసులను కమిషన్ సభ్యులు జిల్లా సమీకృత కార్యాలయ భవనంలో పరిశీలించి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, ఏసీపీలు, జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఫస్ట్ అపిలేట్ అధికారులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, పోలీసు అధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Either Siddipet district is performing well or awareness is lacking, either of it. తక్కువ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే మీరు అందరు బాగా పనిచేస్తుండాలి, వన్ రీజన్. సెకండ్ రీజన్ కుడ్ బి, అనదర్ రీజన్ కుడ్ బి ఆబ్వియస్. సో టు రూల్ అవుట్, సో వీ కేమ్ ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్ సో దట్ యూ గెట్ మోర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ ఫ్యూచర్. సో ఇక్కడ జరిగేది ఏంటంటే 99% అప్లికేషన్స్ ఆర్ ఫ్రమ్ మెయిల్ జెండర్. Females are applying only 1% or 2% at the maximum in the entire state. You know how many applications are coming in the entire state? 1.5 lakh people are asking for information every year throughout the state. And we deal at Hyderabad almost 10,000 cases per year. So you can imagine what is the workload and how many hearings we conduct, how many judgment we pass. So coming to the basics, I am not rushing through the presentation because already my co-commissioners have already spoken a lot about the act. Fundamentally, what is a public authority? Simple understanding is any public office is a public authority. NGOs vastaya dantlo anante, NGOs which are funded by the government, they have to answer RTA questions. Private school undi ma urlo, ప్రైవేట్ ఇండస్ట్రీ ఉంది మా ఊర్లో, అవి పబ్లిక్ అథారిటీస్ అవుతాయా అంటే అవి కావు. కానీ వాటిని రెగ్యులేట్ చేసే ఏజెన్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఎం ఇండస్ట్రీస్ విల్ రెగ్యులేట్ ఇండస్ట్రీస్. అలాగే డిఈఓ గారో ఎంఈఓ గారో వాళ్ళ స్కూల్లో ప్రైవేట్ స్కూల్స్ ఉంటే వాళ్ళ పద్ధతులు పాటిస్తున్నాయా లేదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా లేదా, ప్రొఫెషనల్ టీచర్స్ ఉన్నారా లేదా, ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది సంబడి రెగ్యులేట్స్, రైట్? సో రెగ్యులేటింగ్ ఏజెన్సీ హ్యాస్ టు ఆన్సర్. ఇప్పుడు ఎందుకంటే నేను సిటిజన్ని, మా పిల్లవాడిని దానిలో వెళ్ళి జాయిన్ చేయాలి, అక్కడ అంత వసతులు సరిగ్గా ఉన్నాయా లేదా, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది, అవునా? సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రెగ్యులేషన్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ దే ఆర్ కమ్ అండర్ ద పబ్లిక్ అథారిటీ. మీరు డైరెక్ట్గా కాలేజ్కో స్కూల్కో వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో పబ్లిక్ ఆఫీసెస్లో పబ్లిక్ అథారిటీ అనేది డెఫినేషన్ అలా ఉంది. యాక్ట్లో ఏమంటారంటే రాజ్యాంగం ద్వారా క్రియేట్ అయింది కానీ, స్టేట్ లెజిస్లేచర్ ద్వారా క్రియేట్ అయింది కానీ, ఎనీ జియో ద్వారా క్రియేట్ అయింది కానీ, లేదు కార్పొరేషన్స్ అంటే పబ్లిక్ ఫండెడ్ ఆర్గనైజేషన్స్ కానీ, ఎన్జిఓస్ ఫండెడ్ బై ద గవర్నమెంట్ కానీ, ఇలాంటివన్నీ డెఫినేషన్ కింద పబ్లిక్ అథారిటీ అని వస్తాయి. నౌ నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్? అల్టిమేట్లీ దిస్ ఇస్ అ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్? వాలంటీర్ ఎవరో అడిగితే ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కాకుండా మీకై మీరు ప్రతి పబ్లిక్ అథారిటీ మెయింటైన్ చేయాల్సిన ఒక చిన్న రిజిస్టర్ ఉంటుంది, 41B. ఇట్స్ బై డిఫాల్ట్ 41B ఈజ్ మీరు ఖచ్చితంగా సుమోటోగా వాలంటరీగా మీ దగ్గర ఎప్పుడు పెట్టుకోవాల్సింది. అది మీకున్న ఏ ఫార్మాట్ అయితే ఆ ఫార్మాట్, హార్డ్ కాపీ కావచ్చు, సాఫ్ట్ కాపీ కావచ్చు, వెబ్సైట్లో ఉంటే వెబ్సైట్ అవకాశం కావచ్చు. ప్రతి జిల్లా పబ్లిక్ అథారిటీ, ఇట్ మైట్ బి డిస్ట్రిక్ట్ ఆర్ రెవెన్యూ డివిజన్ ఆర్ మండల్, ఇట్ మైట్ బి ఎనీథింగ్, రిజిస్టర్ 1 ఖచ్చితంగా మీకు వచ్చిన ప్రతి అప్లికేషన్ రిజిస్టర్లో ఎంట్రీ చేసి అది ఎప్పటిలోగా మీరు డిస్పోజ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇట్లాంటి దయచేసి మరొకసారి మీకు అప్పీల్గానే చెప్తున్నాం, లేకపోతే మీకు ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, లేకపోతే ఇంకేదా అనుకోండి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత పిఐఓల మీద ఉంది. దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి.